పార్వతీపురం జిల్లా పాలకొండ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ 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 కోటదుర్గ అమ్మవారి దేవాలయంలో శాకంబరీ దేవి మహోత్సవములు ఆషాఢ మాసంలో జరిపించడం ఆనవాయితీగా వస్తుంది। ఈ ఆషాఢ మాసంలో పూర్వకాలంలో దేవతలందరూ తపస్సు చేసుకునేటువంటి సమయంలో రాక్షసులు వచ్చి వాళ్ళ తపస్సును భంగం కలిగించారు। తద్వారా వాళ్ళు తపస్సు చేయకుండా యజ్ఞయాగాదులు చేయకుండా ఉండడం నుంచి వాతావరణ సమతుల్యం లేక పంటల పండగ దుర్భిక్షం ఏర్పడింది। అప్పుడు దేవతలందరికీ అందరూ ప్రార్థన చేశారు, దుర్భిక్షం ఏర్పడింది, కరువు కాటకాలు ఏర్పడ్డాయి, ఎలాగైనా ఈ కరువు నుంచి విముక్తి కలిగించాలని చెప్పి అందరూ దేవతలను ప్రార్థన చేస్తే ఆ దేవతలందరూ కూడా అమ్మవారిని వేడుకొనగా ఆ అమ్మవారు ఆశీర్వచనం చేసి అమ్మవారు శాకంబరి అవతారాన్ని ఎత్తారు। ఆ శాకంబరి అవతారం అంటే తమ శరీరంలోంచే కూరగాయలు పండ్లు వరికంకులతో ప్రజలనెల్లటినీ కాపాడారని, ఆ దుర్భిక్షం నుంచి పారద్రోలి అందరికీ ఆహారాన్ని అందించారని శాస్త్రం చెప్తోంది। తన కళ్ళలోంచి నీటిని ప్రసారించి పంటలు పండడానికి ఏర్పాటు చేశారు। మళ్ళీ వాతావరణ సమతుల్యాన్ని ఏర్పాటు చేసి ప్రకృతిని అందరూ కూడా క్రమబద్ధీకరించారు। కాబట్టి ఈ ఆషాఢంలో జరిగింది కాబట్టి దీనిని శాకంబరి ఉత్సవం జరగడం ఆచారంగా మారింది। ఈ శాకంబరి ఉత్సవాన్ని ఎవరైతే దర్శిస్తారో ఇందులో ఎవరైతే పాల్గొంటారో వారికి ఆయురారోగ్య భోగభాగ్యాలతో పాటు అన్నవస్త్రాలకు లోటు లేకుండా ఉంటుంది। దాంతోపాటు ప్రత్యేకించి దేవస్థానం వారు అమ్మవారికి ఆషాఢం సారే అనేటువంటిది రేపు ఉదయం 8 గంటలకి ఏర్పాటు చేశాం। ప్రతి ఒక్క ఇంటి దగ్గర నుంచి పసుపు కుంకుమ శోభన ద్రవ్యములు టాయిలెట్ సామాన్లు చలిమిడి వడపప్పు తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించవలసి ఉంటుంది। ఆడపిల్ల మాదిరిగా ఆషాఢం సారే అమ్మవారికి ఇస్తే మన ఇంటికి శుభకార్యాలు ఎప్పుడు ఆడపిల్ల వస్తుంది కాబట్టి మన ఇంట్లో ఈ సంవత్సరం మొత్తం ఆడపిల్లలాగా ఆమె ఉండి ఆషాఢం సారే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే ఉద్దేశంతో। కాబట్టి ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ఈ ఆషాఢం సారే కార్యక్రమంలో ఎల్లరూ పాల్గొని పసుపు కుంకుమ పళ్ళు పూజా సామాగ్రి టాయిలెట్ సామాన్లు పట్టుకుని వచ్చి అమ్మవారి ఆషాఢ సారే కార్యక్రమం అలాగే ఈ తాలూకా కూరగాయలతో అలంకరించేటువంటి శాకంబరి అవతారాన్ని ప్రతి ఒక్కరూ దర్శించి తరించి ముక్తిని పొంది ఆరోగ్యంగా హాయిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। వచ్చి దర్శించి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా మరీ కోరుకుంటున్నాం। ఆలయ ప్రధాన అర్చకుడు దానపూడి లక్ష్మీప్రసాద్ శర్మ, కోటదుర్గ అమ్మవారి దేవస్థానం, పాలకొండ।